భీమవరం పట్టణ అభివృద్ధిపై పక్కా ప్రణాళికతో దృష్టి సారించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. లోసరి రోడ్లోని యనమదుర్రు గట్టుపైన చెత్త డంపింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెత్త ట్రీట్మెంట్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను అనుసరించి ప్రతి పట్టణంలో గత 20 సంవత్సరాలుగా భూమిలో నిక్షిప్తమైన లెగసీ వ్యర్థాలను త్రవ్వితీసి ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా మట్టిగా మార్చే ప్రక్రియను చేపట్టాల్సి ఉందని, ఈ ప్రక్రియలో భాగంగా 12,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు లక్ష్యంగా మట్టిగా మార్చే ప్రక్రియ చేపట్టడం జరిగిందని, దీని నిమిత్తం అయ్యే ఖర్చు మొత్తం 96 లక్షలు సంబంధిత ఏజెన్సీకి ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందన్నారు. దీని కారణంగా భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండటంతో పాటు ఏళ్ల తరబడి భూమిలో పొరల్లో కరగకుండా మిగిలిపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా మట్టిగా మార్పు చెందుతాయన్నారు. ప్రతి నగరంలో చెత్త అనేది పెద్ద సమస్యగా తయారైందని, ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా దీనికి పరిష్కారం లభిస్తుందన్నారు. పర్యావరణ హితంతో పాటు జంతువులు, మనుషులు అనారోగ్యాల బారిన పడకుండా బహుళ ప్రయోజనకంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట భీమవరం మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, మున్సిపల్ ఇంజనీర్ త్రినాథరావు, అసిస్టెంట్ కమిషనర్ ఏ శ్రీవిద్య, తహసీల్దార్ రావి రాంబాబు, సర్వే, మున్సిపల్ రెవెన్యూ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా యువత మత్తు పదార్థాలకు బానిసై చెడు మార్గాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, దాని నుంచి యువత బయటపడాలని యూత్ అగైనెస్ట్ డ్రగ్ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మల్టీప్లెక్స్ వద్ద ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ ఐటీ విభాగానికి చెందిన విద్యార్థులు నిర్వహించారు. ముందుగా హుషారైన పాటలకు డాన్సులు చేస్తూ మల్టీప్లెక్స్కు వచ్చే సందర్శకులను ఆకర్షించి డ్రగ్స్ వల్ల కలిగే చెడును తెలియచేసే విధంగా ప్రదర్శనను విద్యార్థులు నిర్వహించారు. స్థానిక భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు విద్యార్థులు ప్రదర్శిస్తున్న ప్రదర్శనను కొంతసేపు వీక్షించి విద్యార్థులను అభినందించారు. చెడిపోతున్నారు, ఉమెన్ ని ఎంతమంది ఎలా అబ్యూస్ చేస్తున్నారు పబ్లిక్ లో, ఈ అన్నిటిని కలిపి ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి అందరికీ ఒక మెసేజ్ ఇచ్చి అందరిలో ఒక చేంజ్ తీసుకురావాలన్నది మాకు ఈ రోజు మా ప్రయత్నం. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ మమ్మల్ని సపోర్ట్ చేసి ఇలా బయటకు పంపినందుకు మా ఎస్ఆర్కేఆర్ కాలేజ్ మేనేజ్మెంట్కి, అలాగే మా ఐటీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సార్కి, అండ్ ఆల్సో కాలేజ్ ఆఫ్టర్ అవర్స్లో కూడా వచ్చి మా ఫ్యాకల్టీ సార్స్ అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ మాతో పాటే ఈ ఎండ్లో కష్టపడుతూ మొత్తం ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేస్తూ, ఆల్సో మా స్టూడెంట్స్, సిఎస్ఏ బాడీ మెంబర్స్ అందరూ, వాళ్ళతో పాటు వచ్చిన వాలంటీర్స్, ఈబీఎంస్, ఎస్బీఎంస్ అందరూ కలిపి కష్టపడి ఈవెంట్ ని సక్సెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం. పేరు హేమశ్రీ. నేను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరంలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అండ్ నేను ఐటీ డిపార్ట్మెంట్ నుండి వచ్చాను. మెయిన్ గా ఈ రోజు ఇంటర్నేషనల్ యూత్ డే కాబట్టి, యూత్ డే అంటే యూత్ ఎలా ఎంజాయ్ చేస్తుంది ఇవన్నీ కాదు, యూత్ ఎలా పాడవుతుంది అన్నది కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే యూత్ ఒక రకంగా కాదు, చాలా డిఫరెంట్ వేరియేషన్స్ తో యూత్ అనేది పాడవుతుంది. గర్ల్స్ ప్రొటెక్షన్ లేదు మెయిన్లీ, అదొక వేరియేషన్. అండ్ సూసైడ్ చేసుకుంటున్నారు ఒక్క కారణం చేతనే కాదు, స్ట్రెస్ వల్ల, చదువులు సరిగ్గా లేకపోవడం వల్ల, అండ్ ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల, పరీక్షల్లో ఫెయిల్ అయినందువల్ల, ప్రేమలో విఫలమైనందువల్ల, ఇలా రకరకాల కారణాలతో యువత అనేది సూసైడ్ చేసుకొని చనిపోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి డ్రగ్స్.
స్టూడెంట్స్ అనే వాళ్ళు ఆల్కహాలిక్ కి అలవాటు పడిపోతున్నారు అండ్ ఈ మధ్య బాగా డ్రగ్స్ కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. సో ఇవన్నీ మేము దృష్టిలో ఉంచుకొని మేము అంటే డాన్స్ చేయడం మా ఉద్దేశం కాదు, వచ్చి ఒక కాన్సెప్ట్ అనేది మేము యూత్ మొత్తానికి డెలివర్ చేయాలనుకుంటున్నాం. సో అందుకని అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా మేము తీసాం. ఇది మొత్తం స్క్రిప్ట్ అనేది ప్రిపేర్ చేసి ప్రాక్టీస్ చేయడానికి మాకు ఒక 5 రోజుల సమయం పట్టింది. ఆ 5 రోజుల్లో మేము మొత్తం ఎలా భీమవరం పట్టణంలోని జేపీ రోడ్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని కూటమి నాయకులు శుభ్రం చేసే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీ విగ్రహం చుట్టూ ఉన్న మొక్కలను కట్ చేశారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి విగ్రహానికి దండ వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భీమవరం పట్టణంలో ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద ఉన్న విగ్రహానికి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులను కలిసి విగ్రహాన్ని శుభ్రం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గంటా త్రిమూర్తులు, విజ్రోతి రాఘవులు, చల్లా రాము, కొప్పినీడు బాబీ, రాట్నాల శ్రీనివాసరావు, కోళ్ల నాగబాబు, కొనగల శ్రీను, గొర్ల గోపి, గంటా ప్రదీప్, కోరిపల్లి శ్రీనివాస్, నారాయణ స్వామి, సాధనాల చిన్న తదితరులు పాల్గొన్నారు. మరి దేశం అంతా కూడా ఎల్లుండ ఘనంగా జరపడానికి అన్ని ప్రభుత్వాలు కూడా మరి సమాయత్తమైన దీనికి ముందుగానే భారతదేశ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒకరు ఆలోచన చేయండి, మన జాతీయ నాయకులు, స్వతంత్రోద్యమంలో పాల్గొన్న నాయకులందరూ కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ నాయకులు భీమవరం నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు అందరూ కలిపి ఈ రోజు మరి జోలపాలెం రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహం మరి గత ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ విగ్రహాన్ని శుభ్రం చేయడం కానీ, ఈ విగ్రహానికి నివాళులు అర్పించడం కానీ ఏమీ చేయకుండా మరి ఒక పక్కనే ఆ జాతి పితాన్ని కూడా లేకోకుండా అగౌరవంగా పరిచిన ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము అలా కాదు, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యులు అంజబాబు గారు, అలాగే మా కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస గారు, మీ ఎన్డీఏ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా జాతీయ నాయకులు గౌరవించుకోవాలి, నియోజకవర్గం పెద్దలు గౌరవించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ సేవ చేయాలని ఒకే సంకల్పంగా మేము ఎదురుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలని, భారతీయులందరూ కూడా ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉండాలని, మరి స్వతంత్ర దినోత్సవం చేసుకుంటే రాబోయే తరాలకి అందరికీ కూడా గతంలో చేసిన అందరికీ కూడా కృషి, అల్లూరి సీతారామరాజు గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, నెహ్రూ గారు కానీ, అలాగే మహాత్మా గాంధీ గారు కానీ, అందరూ కూడా మరి వాజ్పేయి గారు కానీ, వీళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ రాబోయే తరాలకి అందరికి కూడా ఒక మహాత్ములని పేర్లు వాళ్ళకి తెలిసే విధంగా నందమూరి తారక రామారావు గారు కానీ అందరినీ కూడా కలుసుకుంటూ వాళ్ళు చేసిన గొప్ప ప్రజాస్వామ్యవాదులు అందరూ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందరూ కూడా అమలుపరిచిన గొప్ప వ్యక్తులు, వీళ్ళందరినీ స్మరించుకుంటూ భీమవరం నియోజకవర్గంలో, ఆంధ్రప్రదేశ్ లో కానీ నారా చంద్రబాబు నాయకత్వంలో మీ అందరం కూడా ప్రజలు ఏదైతే అవసరమో అదే స్వతంత్ర భారతదేశంలో మనం ఆ ఫలాలను అందరికి అందాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోషన్లలో రిజర్వేషన్లను తప్పనిసరిగా అమలు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. భీమవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర శిక్షణ తరగతులు 2వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారే క్రమంలో గత ప్రభుత్వ హయాంలో నియామకమైన స్కీమ్ వర్కర్లను తొలగించడం అన్యాయమన్నారు. పనిచేసే స్కీమ్ వర్కర్లలో అత్యధికులు దళిత, బీసీలే అని తెలిపారు. గత ప్రభుత్వ విధానాలపై మాట్లాడకుండా కార్మికుల పట్ల కక్ష సాధింపు చేయడం తగదన్నారు. పౌర సరఫరాల శాఖలో జరిగే అవకతవకలపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను పోతే ఎత్తివేసే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బల కార్పొరేటర్లకు అప్పగిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, భాగం లక్ష్మి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బి రఘురాం, టి చిరంజీవి, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ, విజయ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తుల విజయ్ కుమార్, కె క్రాంతిబాబు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కూడా కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, దళితులు కాబట్టి అరవడానికి పరిస్థితి చేస్తా ఉంది. కాబట్టి తొలిచే క్రమానికి ఏదైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారో, ఉపాధ్యాయుల పథకంలో ఉన్నట్టు ఉన్నారో, హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసేటువంటి సరైన కాదు. రెండో పక్క
డిస్ట్రిబ్యూషన్ అమలు జరుగుతూ ఉంది. దీనినే సమగ్ర విద్యార్థి చెప్పి వాతావరణం. ఈరోజు ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అయితే ఉన్నాయో ఈ ప్రభుత్వ రంగ రిజర్వేషన్లు అమలు చేయడం ప్రస్తుతం వస్తూ ఉంది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టైంలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టైంలో ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ అమలు చేయకుండా ఉన్నాయని ప్రస్తుతం ఉంది. కాబట్టి తక్షణం ప్రభుత్వ రంగంలో ఉద్యోగుల వాళ్ళందరికీ ప్రమోషన్లో దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 15న జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీకి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. గతంలో సర్పంచులకు ఇటువంటి అరుదైన అవకాశం లభించేది. కానీ నేడు రాష్ట్రంలోనే ఉత్తమ ఎంపీపీల పనితీరును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరినే ఎంపిక చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం ఎంపీపీ దుర్గా భవానీకి ఈ అరుదైన అవకాశాన్ని కల్పించింది. దీంతో ఆమె ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి ఆమె మీడియాకు సమాచారం తెలియజేశారు. తనకు దేశ రాజధానిలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం పంపిన కేంద్ర ప్రభుత్వానికి, ఇందుకు మూల కారణమైన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. వీరవాసరం మండలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునందుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మంచినీటి చెరువులను త్రవ్వించి మండల ప్రజలకు త్రాగునీటిని అందించడం జరిగిందని వెల్లడించారు. అందుకే తనకు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సువర్ణ అవకాశం కల్పించిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం ఎంపీపీగా పనిచేస్తున్నాను. ఢిల్లీలో ఆగస్టు 15న జరగబోవు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాకు కేంద్ర ప్రభుత్వం వారు ఆహ్వానం అందించారు. దీనికి గాను సిఫారసు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారికి, ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆనాడు మోదీ గారు పిలుపునిచ్చిన ఆజాదీగా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మేము చెరువులు తవ్వించి పైప్ లైన్స్ ద్వారా గ్రామాలకు మంచినీటి సౌకర్యాన్ని అందించడం జరిగింది. దానికి గాను ఈ ఉత్సవాలకు నన్ను ఆహ్వానించారు. ఇందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఏపీ మొత్తం మీద ఒకే ఒక్క ఎంపీపీని నన్ను ఆహ్వానించారు. ఇంతకుముందు సర్పంచులనే కానీ ఎంపీపీలను ఎప్పుడూ ఆహ్వానించలేదు. దానికి కానీ నన్ను ఎంపిక చేసుకున్నందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.